సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలో పేద కుటుంబానికి అవమానం జరిగింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేరు లేదని లబ్ధిదారులు లేని సమయంలో గ్రామ సిబ్బంది ఇంట్లో సామాన్లను బయటవేసి ఇంటికి తాళం వేశారు. అయితే ఫస్ట్ లిస్టులో పేరు ఉండడంతో గృహ ప్రవేశం చేయించి ఇప్పుడు పేరు లేదని చెబుతున్నారని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలల క్రితం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ సంఘటనపై గజ్వేల్ ఆర్టీఓ విజయేందర్ రెడ్డి విచారణ చేపట్టారు. నాది తట్టుకుంటూ పోసమ్మ బెజగామ అది ఇప్పుడు బెడ్రూమ్ నా పేరు మీద వచ్చింది. నాకు ఇల్లు లేదని వచ్చింది. ఇప్పుడు ఇల్లు ఇచ్చినాక నా ఇల్లు గుంజుకుంటారు. ఇప్పుడు మా సామాన్ అంతా తీసి బయట వేసిరు. నేను అందరు లేక పాలు వంగించుకున్నా, అందరు లేక నేను ఇల్లు కాడుకున్నా. నేను బాత్రూమ్ పొక్క తీసుకున్నా, నల్ల పొక్క తీసుకున్నా. మేము లేనోళ్ళం, మేము ఆదిగొల్లము, మాకు జాగ భూమి లేదు. మా పేరు మీద జాగ భూమి ఉందని చెప్తున్నారు. నా పిల్లలు వేసుకొని పొద్దుకి నేను కింద ఆకిట్లా చల్లగా వండుకున్నాం. మేము ఆకిట్లా నా పిల్లలు వేసుకొని ఇప్పుడు నా పిల్లలు దాకని దొరకవే వరకు నా కొడుకుని చూసిరు. సామాన్ మస్కరోలు తీసి బయట వేసిరు. మేము ఏం గతి లేనోళ్ళం. మేము మాకు ఇల్లు లేక, మాకు జాగ లేక, మాకు ఏది లేదు. మాకు చల్లగా మేము బయట వంటున్నాం సారు. మాకు మేము ఇంత మందు పోసుకొని నేను